హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్సి ఆటోమొబైల్స్ ఫర్ కార్ ఎంటూస్ అండ్ క్యాజువల్ వీడియోస్. ఈరోజు వచ్చి యాక్సిడెంట్ క్లెయిమ్ జాబ్స్ అండ్ ఇన్సూరెన్స్ రెన్యూవల్స్ గురించి చూద్దామండి. యాక్సిడెంట్ జాబ్ అంటే ఏంటి అంటే మన వెహికల్ వేరొక వెహికల్ని డాష్ ఇవ్వడం కానీ, వేరే వెహికల్ మన వెహికల్కి డాష్ ఇవ్వడం కానీ, లేదా మన వెహికల్ వేరే ఏదైనా ఆబ్జెక్ట్ని హిట్ చేయడం కానీ, అంటే ఒక పిల్లర్ని కానీ, ఒక పోల్ని కానీ, ఒక ట్రీని కానీ ఏదైనా హిట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ప్యానల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఫస్ట్ బాడీయే తగులుతుంది కాబట్టి బాడీ ప్యానల్స్ అనేవి ఫస్ట్ డ్యామేజ్ అవుతాయండి. ఆ తర్వాత హిట్ ఎంత డీప్గా ఉందన్న దాన్ని బట్టి డ్యామేజెస్ ఏమైనా డీప్గా ఉన్నాయా అన్నది తెలుస్తుందండి. సో ఒక యాక్సిడెంట్ జాబ్ కస్టమర్కి ఇన్సూరెన్స్ కనుక ఉంటే మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టి వర్క్ ఇన్సూరెన్స్లో చేయిస్తామండి. లేని పక్షంలో ఇట్ ఈస్ సింప్లీ టర్మ్డ్ యాజ్ నాన్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ జాబ్. అంటే కస్టమర్ డబ్బులు మొత్తం ఆయనే పెట్టుకుని వర్క్ చేయించుకుంటారనమాట. సో ఈ నాన్ ఇన్సూరెన్స్ కేటగిరీలో ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చూద్దామండి. ఫస్ట్ చేసేది వెహికల్ డయాగ్నోసిస్ అండి. అంటే డ్యామేజెస్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి అన్నది చెక్ చేస్తామండి. తర్వాత ఆ డ్యామేజెస్ని బట్టి ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి కస్టమర్కి ప్రొవైడ్ చేస్తాం. కస్టమర్ అప్రూవల్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆయన మొత్తం చేయించుకోగలరా, కొంతవరకే చేయించుకుంటానంటున్నారా ఏంటన్నది ఆయన డెసిషన్ అండి. ఆయన ఇచ్చిన అప్రూవల్ అంతవరకే మనం వర్క్ స్టార్ట్ చేసి ఫినిష్ చేస్తామండి. వర్క్ జరుగుతున్నంతసేపు కూడా వర్క్ ప్రోగ్రెస్ టైం టు టైం మనం కస్టమర్కి ఫాలోఅప్ కాల్స్ చేసి అప్డేట్ చేస్తామండి. ఒకసారి వర్క్ ఫినిష్ అయిన తర్వాత కస్టమర్కి ఇన్ఫామ్ చేసి ట్రయల్ రన్కి వెళ్తామండి కస్టమర్తో పాటే. ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా రన్నింగ్లో రిపేర్స్ ఏమైనా ఇంకా ఉన్నాయా అన్నదాన్ని బట్టి ట్రయల్ రన్లో తెలుసుకున్న తర్వాత అవి కూడా రెక్టిఫై చేసి బిల్లింగ్ చేస్తామండి. బిల్లింగ్ అమౌంట్ మొత్తం కస్టమర్కి మనం పే చేసిన తర్వాత వెహికల్ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తామండి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ వన్ ఇట్ ఈస్ ఎ నాన్ ఇన్సూరెన్స్ వర్క్. ఇప్పుడు ఇన్సూరెన్స్ కేటగిరీలో చూద్దామండి. ఒక ఇన్సూరెన్స్ కస్టమర్కి ఉన్నప్పుడు మనకి క్యాష్లెస్ టైఅప్ ఉన్న ఇన్సూరెన్స్ కనుక ఆయన చేయించుకుని ఉంటే ఆ వర్క్ మనం క్యాష్లెస్ కేటగిరీలో చేయిస్తామండి. లేని పక్షంలో అది నాన్ క్యాష్లెస్ ఇన్సూరెన్స్గా చేయిస్తాం. సో క్యాష్లెస్ అయినా నాన్ క్యాష్లెస్ అయినా 90% ఆఫ్ ది వర్క్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ అండి. ఆ 10% వర్క్ లాస్ట్లో చేంజ్ అవుతుంది. ఫస్ట్ చేసే ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ క్లెయిమ్ ఇంటిమేషన్ చేస్తామండి. ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్ కేర్కి కాల్ చేసి క్లెయిమ్ ఇంటిమేట్ చేస్తాం. అది కస్టమర్ తానుగా చేసుకోవచ్చండి. ఇన్ కేస్ వాళ్ళకి అవగాహన కనుక లేకపోయి ఉంటే కస్టమర్ తరపున యాజ్ ఏ రిపేరర్ మనం కూడా క్లెయిమ్ ఇంటిమేట్ చేసి క్లెయిమ్ నెంబర్ తీసుకుంటామండి. ఒకసారి క్లెయిమ్ రిజిస్టర్ అవ్వంగానే సర్వేర్ విజిట్ ఉంటుందండి. ఒక పర్టికులర్ సర్వేని ఆ వెహికల్కి అలాట్ చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఆయన విజిట్కి వస్తారు. ఆయన సమక్షంలోనే వెహికల్ డయాగ్నోసిస్ జరుగుతుందండి. వెహికల్ డయాగ్నోసిస్ ఫినిష్ అయిన తర్వాత సర్వేయర్కి మనం 2 థింగ్స్ సబ్మిట్ చేస్తామండి. ఒకటి వచ్చి కంప్లీట్ డాక్యుమెంటేషన్, అంటే వెహికల్ ఆర్సీ కాపీ, ఇన్సూరెన్స్ పాలసీ కాపీ, ఇన్సూర్డ్స్ ఆధార్ అండ్ పాన్ కాపీ, డ్రైవర్స్ డిఎల్ కాపీ అండ్ క్లెయిమ్ ఫామ్ విచ్ ఆర్ ఆల్ డ్యూలీ ఫిల్డ్ అండ్ సైన్డ్ అండి. తర్వాత ఎస్టిమేషన్ కూడా సర్వేయర్కి ప్రొవైడ్ చేస్తామండి. తర్వాత ఎస్టిమేషన్ బేస్ చేసుకుని క్లెయిమ్లో ఎంతవరకు వస్తాయి, ఏమి రావు అనేది సర్వేయర్ చెక్ చేసుకుని మనకు వర్క్ అప్రూవల్ ప్రొవైడ్ చేస్తారండి. వర్క్ అప్రూవల్ని బట్టి మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. ఆన్ ఫ్లోర్ వర్క్ స్టార్ట్ అవుతుందండి. అలాగే టైం టు టైం అప్డేట్స్ మనం వి ప్రొవైడ్ బోత్ టు సర్వేయర్ యాజ్ వెల్ యాజ్ ది కస్టమర్. ఒకసారి వర్క్ ఫినిష్ అయిన తర్వాత ఇన్ కేస్ అది క్యాష్లెస్ ఇన్సూరెన్స్లో చేస్తుంటే కనుక మనం బిల్లింగ్ ట్యాక్స్ ఇన్వాయిస్ వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీకి ఫార్వర్డ్ చేస్తామండి. ఇన్సూరెన్స్ కంపెనీ లయబిలిటీ అమౌంట్ డివో లెటర్ మనకి ఫార్వర్డ్ చేస్తుంది. డిఫరెన్స్ అమౌంట్ ఏంటి, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చే అమౌంట్ ఎంత ఉంటుంది అన్నది మనకి డివో లెటర్లో తెలుస్తుందండి. సో దాన్ని బట్టి డిఫరెన్స్ అమౌంట్ కస్టమర్ చేత పే చేయించుకుని మన వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తామండి. మనకి ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్కి అమౌంట్ రిలీజ్ చేస్తుంది. ఇన్ కేస్ నాన్ క్యాష్లెస్ ఇన్సూరెన్స్ అనుకోండి, అంటే కస్టమర్ ఏ ఇన్సూరెన్స్ చేయించుకున్నారో అది మనకి క్యాష్లెస్ టైఅప్ లేకపోతే కనుక మనం బిల్లింగ్ చేసి కంప్లీట్ ట్యాక్స్ ఇన్వాయిస్ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసి వెహికల్ డెలివర్ చేస్తామండి. కస్టమర్ ఆయన మట్టుకు ఆయన కంపెనీకి అప్లై చేసుకుని అమౌంట్ తీసుకుంటారు.
మనం అమౌంట్ మొత్తం కస్టమర్ చేత పే చేయించుకుంటామండి ఇన్ కేస్ ఇట్ ఈస్ ఏ నాన్ క్యాష్లెస్ ఇన్సూరెన్స్. క్యాష్లెస్ టైఅప్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి లిస్ట్ అవుట్ చేస్తాను. ఫ్యూచర్ జనరలీ, రిలయన్స్, ఇఫ్కో టోక్యో, రాయల్ సుందరం, టాటా ఏఐజీ, గో డిజిట్, హెచ్డిఎఫ్సి ఎర్గో, చోళమండలం అండ్ మాగ్మా హెచ్డిఐ అండి. మనకి క్యాష్లెస్ టైఅప్ లేని ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి ఆల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్. అవి ఏంటంటే యునైటెడ్ ఇండియా, న్యూ ఇండియా, నేషనల్ అండ్ ఓరియంటల్. అండ్ అదర్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చి బజాజ్ అలియన్స్, ఎస్బీఐ, ఐసిఐసిఐ అండ్ భారతీ యాక్సా. వీటితో మనకి క్యాష్లెస్ టైఅప్ లేదండి. వీఆర్ ట్రయింగ్ అవుట్ ఫర్ దాట్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ రెన్యువల్స్ గురించి చూద్దామండి. ఇన్సూరెన్స్ రెన్యువల్స్లో మెయిన్ 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి ఫుల్ ఇన్సూరెన్స్, ఒకటి ఓన్లీ థర్డ్ పార్టీ. మనల్ని ఎక్కడైనా చెక్ పోస్ట్ దగ్గర కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ, ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్ ఆగి చెక్ చేసి ఖచ్చితంగా ఉండాలనేది ఏంటి అంటే అది అట్లీస్ట్ మినిమం ఓన్లీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అండి. అందులో కవర్ అయ్యే విషయాలు ఏంటంటే అమౌంట్ బేస్డ్ ఆన్ అవర్ వెహికల్ సీసీ అండి. మనం మన వెహికల్కి చేయించుకోవట్లేదు ఇన్సూరెన్స్. ఇన్ కేస్ మన వెహికల్ ఎదుటివారి వెహికల్ని కానీ హిట్ చేస్తే అప్పుడు ఆ కాన్సెప్ట్లో చేసే ఇన్సూరెన్స్ కాబట్టి ఇది. మనం వెహికల్కి అమౌంట్ ఎట్లా డిసైడ్ చేస్తాము అంటే వెహికల్ సీసీని బట్టి డిసైడ్ చేస్తామండి. తర్వాత ఓనర్ డ్రైవర్ కవరేజ్ ఉంటుందండి, పెయిడ్ డ్రైవర్ కవరేజ్, ప్యాసింజర్ కవరేజ్, ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ కవరేజ్లో కవర్ అయ్యే విషయాలండి. ఓనర్ డ్రైవర్కి అయితే 15 lakhs కవరేజ్ ఉంటుందండి. పెయిడ్ డ్రైవర్ కానీ ప్యాసింజర్ కవరేజ్ కానీ 50 రూపీస్, అంటే ఫర్ 50,000 రూపీస్ కవరేజ్ 50 రూపీస్. అట్లా 10 lakhs వరకు కూడా 50 రూపీస్ పెరుగుతూ మనం కవరేజ్ తీసుకోవచ్చండి. సో దిస్ ఈజ్ ఓన్లీ థర్డ్ పార్టీ కవరేజ్. నెక్స్ట్ ఫుల్ ఇన్సూరెన్స్ చూద్దామండి. అంటే ఓన్ డ్యామేజ్ ప్లస్ థర్డ్ పార్టీ రెండు కలిస్తేనే అది ఫుల్ ఇన్సూరెన్స్ అవుతుందండి. దాన్నే కాంప్రిహెన్సివ్ పాలసీ అంటారు, ప్యాకేజ్ పాలసీ అంటారు. ఓన్ డ్యామేజ్లో కవర్ అయ్యే విషయాలు చూద్దామండి. ఫస్ట్ పారామీటర్ వచ్చి ఐడివి అండి. వెహికల్ ఐడివి అంటే ఇన్సూర్డ్స్ డిక్లేర్డ్ వాల్యూ అండి. ప్రతి సంవత్సరం వెహికల్ 10% డిప్రిషియేట్ అవుతుంది. డిప్రిషియేషన్ తర్వాత వచ్చే వాల్యూ ఐడివి వాల్యూ అంటామండి. ఇది ఒక వేరియంట్గా తీసుకోవచ్చు. అంటే కొంచెం పెంచవచ్చు, కొంచెం తగ్గించవచ్చు. అట్లా ఐడివి ఫిక్స్ చేసిన తర్వాత దానిపైనే మనం యాడ్-ఆన్స్ తీసుకున్నా లేదంటే కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ చేసిన ఇవన్నీ ఐడివి వాల్యూని బేస్ చేసుకుని జరుగుతాయండి. క్యాలిక్యులేటెడ్ ఆన్ ఐడివి వాల్యూ. ఇప్పుడు ఎన్సిబి మనకు వస్తుందండి. ఇట్ ఈస్ అక్యుములేషన్ ఆఫ్ 10% ఇఫ్ దెర్ ఆర్ నో డ్యామేజెస్ ఇన్ ప్రీవియస్ పాలసీ అండి. అదర్వైజ్ ఇట్ బికమ్స్ 0 ఇన్ ద కరెంట్ పాలసీ. మనకి ప్రీవియస్ పాలసీలో ఏవైనా క్లెయిమ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఇయర్ మనకి నో క్లెయిమ్ బోనస్ రాదు. ఇన్ కేస్ మనకి లాస్ట్ పాలసీలో క్లెయిమ్స్ లేవనుకోండి, ఈ ఇయర్ మనకి 10% ఇన్ అడిషన్ టు ద ప్రీవియస్ ఎన్సిబి వస్తుందన్నమాట. తర్వాత యాడ్-ఆన్స్, అది మనం ఇంజిన్ ప్రొటెక్ట్ ఫస్ట్ 5 years అండి. తర్వాత నిల్డిప్ ఫస్ట్ 5 years అండ్ ఓన్లీ రాయల్ సుందరం ఈజ్ ఆఫరింగ్ 10 years నిల్డిప్ అండి. తర్వాత ఆన్ రోడ్ అసిస్టెన్స్, కీస్ కానీ కన్జ్యూమబుల్స్ కానీ ఇవన్నీ యాడ్-ఆన్స్గా మనం తీసుకోవచ్చు. తర్వాత కంపెనీ కూడా ఇన్ కేస్ మనం ఏ క్లెయిమ్స్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్ చేస్తుందండి. సో ఇదంతా ఓన్ డ్యామేజ్లో కవర్ అయ్యే విషయాలండి. సో మనం ఒక ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకునేటప్పుడు మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన కేర్ ఎక్కడంటే ఓన్ డ్యామేజ్ పార్ట్లోనండి. ఎప్పుడూ కూడా మన వెహికల్ వాల్యూని తగ్గించుకోకూడదండి. మీరు డిస్కౌంట్ బియాండ్ పాసిబిలిటీస్ అడిగారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా ఐడివి వాల్యూ తగ్గించేస్తారు. అంటే మీ కార్ వాల్యూ తగ్గించేస్తారు. సో డిఫాల్ట్గా మీరు కట్టుకోవాల్సిన అమౌంట్ తగ్గుతుంది. అది మీరు అప్పుడు డిస్కౌంట్ అనుకుంటారు కానీ క్లెయిమ్ వరకు వచ్చేసరికి దాని ఎఫెక్ట్ మీకు తెలుస్తుందండి. సో ఎప్పుడూ కూడా ఐడివి వాల్యూ తగ్గించుకోకండి. టేక్ మ్యాక్సిమం ఐడివి వాల్యూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అలాగే కంపెనీస్ కూడా ఒక క్లెయిమ్ చేసేటప్పుడు, క్లెయిమ్ ఇన్సూరెన్స్లో మనం చేయించుకునేటప్పుడు ఐడివి వాల్యూ పైనే ఆధారపడి ఉంటుందండి ఎంత ఇస్తుందండి అనేది. ఒక ఎస్టిమేషన్, డ్యామేజ్ని బేస్ చేసుకున్న ఎస్టిమేషన్ అప్ టు 75% ఆఫ్ ది ఐడివి వాల్యూ అయితేనే మీకు అప్రూవ్ చేస్తుందండి, లేదంటే ఇట్ గోస్ ఇన్ టు టోటల్ లాస్. అలాగే కస్టమర్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే నిల్ డిప్రిషియేషన్ ఆప్షన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారండి.
దీన్నే నిల్డిప్ అని షార్ట్ ఫామ్లో అంటారు. మీరు ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకున్నంతలో నిల్డిప్ యాడ్ ఆన్ తీసుకున్నట్టు కాదండి. ఫుల్ ఇన్సూరెన్స్ అంటే ఓన్ డ్యామేజ్ ప్లస్ థర్డ్ పార్టీ. మీరు నిల్డిప్ సపరేట్గా యాడ్ ఆన్ తీసుకోవాలి. ఇంజిన్ ప్రొటెక్ట్ అయినా సరే యాడ్ ఆన్ తీసుకోవాలి. అంటే ఇన్ అడిషన్ టు ది బేసిక్ ఐడిబి వాల్యూ ఈ యాడ్ ఆన్స్ తీసుకుంటేనే మీకు ఆ కవరేజ్ వస్తుందండి. నిల్ డిప్రిసియేషన్ అంటే మీకు 100% కవరేజ్ ఉంటుంది. అవి చాలా కంపెనీస్ ఫస్ట్ 5 years వరకు ఆఫర్ చేస్తాయండి. అలాగే ఇంజిన్ ప్రొటెక్ట్ కూడా ప్రీవియస్గా ఫస్ట్ 3 years వరకు ఆఫర్ చేసేవి, కానీ ఇప్పుడు 5 years వరకు ఆఫర్ చేస్తున్నాయండి. నిల్డిప్ వచ్చి ఓన్లీ రాయల్ చంద్రం మీకు 10 years వరకు ఆఫర్ చేస్తుందండి. మీరు నిల్డిప్ తీసుకోలేదు అంటే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ 50-50. అండ్ మీరు ఓన్లీ థర్డ్ పార్టీ తీసుకున్న, ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకున్న ట్యాక్స్ 18% అండి రెన్యువల్కి, ఇన్సూరెన్స్ రెన్యువల్కి. అలాగే మోస్ట్ ఆఫ్ ది స్పేర్ పార్ట్స్ ఫర్ కార్స్ 28% కేటగిరీలో ఉంటాయండి. ఓన్లీ ఆయిల్స్ కానీ, ఫిల్టర్స్ కానీ, విండ్షీల్డ్ గ్లాసెస్ కానీ, గమ్ కానీ, అంటే సీలెంట్ గ్లాస్ బీడింగ్స్కి కానీ, హెడ్ ల్యాంప్స్ కానీ, ఇలా కొన్ని ఐటమ్స్ 18%లో ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ది స్పేర్ పార్ట్స్ 28% ట్యాక్స్ స్లాబ్లో ఉంటాయండి. అలాగే కార్స్కి చేసే లేబర్ 18%లో ఉంటుందండి. అలాగే ఈ రీపేర్ బిల్స్ మీద మీకు ఎట్లాంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉండవండి. అంటే హోమ్ లోన్స్కి అది ఉన్నప్పుడు మీరు ఎంప్లాయీస్ కానీ, వేరే ఇతరత్ర కొన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు మీకు హోమ్ లోన్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉన్నట్టు కార్ రీపేర్ వర్క్స్ ఆ బిల్స్ పైన మీకు ఎట్లాంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉండవండి. కార్ ఈజ్ స్టిల్ కన్సిడర్డ్ ఎ లగ్జరీ. This is all for today అండి. Hope it helps all car users. We'll catch up in the next video. Thank you all. Please do subscribe my channel, share it, like it, and hit the bell icon for notifications. Thank you.